కీర్తనలు 61:1-4. దేవా, నా మొర్ర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొర్రపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. నీవు నాకు ఆశ్రయముగా ఉంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉంటివి. యుగ యుగములు నేను నీ గుడారములో నివసించెదను, నీ రెక్కల చాటున దాగుకొందును. ప్రార్థన చేసుకుందామా? దేవుని అడుగుదాం. ప్రభా, ఈ సమయంలో మా కొరకు సిద్ధపరిచిన మాటలన్నీ మాట్లాడండి అయ్యా. గ్రహించుకుంటకు మీ శక్తిని ప్రసాదించమని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు త్వరగా మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. చందమందగా ఉన్నటువంటి మన మధ్యలో ఆయన నివాసం చేస్తూ ఉన్నాడు. కనుక ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిస్తేయ ఈ పరిశుద్ధమైన బంగారు పాదాలు బట్టి స్తుతులు నేను స్తుతిస్తూ కనపరుస్తున్నాను. ఆయన ఈ సమయంలో కలిగి దీనిగా వస్తున్న సూచనలు అడుగు చేసుకొని అయ్యా మాతో మాట్లాడే ఉద్దేశించినంతయు మాట్లాడి మీరు మాత్రమే మహిమ పొందుకొని వచ్చిన బిడ్డలందరి మాటలు వింటున్న ప్రతి బిడ్డని లోబడి జీవిస్తూ నీ ఆశీర్వాదాలు పొందుకునే సహాయం దయచేయమని యేసయ్య నామమున ప్రార్థించి పొంది ఉన్నాము మా తండ్రి, ఆమేన్. ఈరోజు ఉదయకాల సమయంలో ఇదే వాక్యం మీద 2 విషయాల గురించి మాట్లాడటం జరిగింది. అయితే నేను మిగిలి ఉన్నటువంటి 2 అంశాలను కంటిన్యూ చేయాలని పరిశుద్ధాత్మను ప్రేరణ కలిగజేస్తాను. కనుక ఉదయకాల సమయం ఇంట్రడక్షన్ వరకు వచ్చి ఇచ్చేసి మిగతా అంశాల్లోకి వెళ్తాను. దేవుడు మనతో మాట్లాడడానికి ఉద్దేశించిన ధ్యానాంశం ఏంటంటే ఎత్తైన కొండ, ఉన్నత పర్వతము. ఇక్కడైతే మనం చదువుతున్న వాక్య భాగంలో దావీదే అడుగుతున్నాడు దేవుణ్ణి, నన్ను నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ నువ్వు ఎక్కించు ప్రభువా. ఏడుస్తూ అడుగుతున్నాడు, మొర పెడుతూ అడుగుతున్నాడు, బ్రతిమలాడుతూ అడుగుతున్నాడు. అయితే ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డతో దేవుడు అంటున్నాడు, నీవు ఎత్తైన కొండ ఎక్కు, ఉన్నత పర్వతం ఎక్కి నా దగ్గరకు రా, నన్ను కలుసుకో, నేను నీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాను అని ఈ రోజున వాక్యం ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. అయితే ఎత్తైన కొండ అంటే ఏమిటి? ఉన్నత పర్వతం అంటే అర్థమేంటో పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తా ఉండగా లోబడగా. ఎత్తైన కొండ లేదా ఉన్నత పర్వతము అంటే అర్థం ఏంటంటే ఉపవాస ప్రార్థనకు గుర్తు. ఇంకా చెప్పాలంటే ఏకాంతముగా, ఒంటరిగా, ఏకాగ్రతతో, రహస్యముగా దేవుణ్ణి కలుసుకునేటువంటి సమయము, స్థలము, అనుభవం. దేవుడు కొన్నిసార్లు కొన్ని విషయాలు మనతో మాట్లాడాలని ఉద్దేశించినప్పుడు ఉపవసించి ప్రార్థన చేయండి అని తెలియజేస్తారు. నాకెందుకు ఒక వాక్యం జ్ఞాపకం వస్తుంది. యోవేలు గ్రంథము 2:12 నుంచి దేవుడే యోవేలు ప్రవక్త ద్వారా ఇశ్రాయేలుకు పిలుపునిస్తున్నారు. ఇకనైనా ఉపవాసం ఉండి కుటుంబంగా ఇశ్రాయేలీయులారా కదలి రండి, నా సన్నిధిలో అంగలార్చుటకు, కన్నీరు కాచుటకు, ఉపవసించి ప్రార్థన చేయటకు కలిసి రండి అని. సో ఈ రోజున దేవుడు మీతో మాట్లాడడానికి, మీకు కొన్ని ప్రత్యక్షతలు ఇవ్వడానికి, మీకు కొన్ని మర్మాలు బోధించడానికి, మీకు ఆయన ప్రణాళికను తెలియచేయడానికి దేవుడే పిలుస్తూ ఉన్నారు. ఎత్తైన కొండ ఎక్కు,
ఉన్నత పర్వతం ఎక్కువ అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఉదయకాల సమయంలో 2 అంశాలు. ఒకటి, ఎందుకు ఆయన పిలుస్తున్నాడు అని అంటే, దేవుని ప్రజలు వారికి మించిన శత్రువులను జయించలేక వారి ప్రాణం తల్లడిల్లిపోతా ఉన్నప్పుడు దావీదు వలె అల్లాడిపోతున్నారంట. అప్పుడు కొండ ఎక్కుతూ కన్నీటి ప్రార్థన చేసినప్పుడు దావీదును మట్టు కల్పించాలని ఆలోచన చేస్తున్నటువంటి తనకు మించిన జ్ఞానం కలిగిన శత్రువు యొక్క ఆలోచనలు అర్థం చేసేశారు. మీకు మించిన శత్రువుకి మీదకి వస్తూ ఉన్నప్పుడు ఎత్తైన కొండ అనుభవంలోకి రావాలి, ఉన్నత పర్వతం ఎక్కి రావాలి, ఉపవాస ప్రార్థన అనుభవంలోనికి రావాల్సిందే. 2వ అంశంగా ఏం చెప్పుకున్నామంటే, నీవు ఆత్మీయంగా పడిపోయినప్పుడు దేవుడు పరీక్షించడం ద్వారానో, నీ గర్వాతిశయాల ద్వారానో, నీ మూర్ఖత్వము, నీ నిర్లక్ష్యాన్ని బట్టి కొన్నిటిని కోల్పోయినప్పుడు తిరిగి వాటన్నిటిని పొందుకోవడానికి, తిరిగి మళ్ళా లేవనెత్తబడటానికి, తిరిగి మరలా పైకి ఎగరడానికి ఎత్తైన కొండ, ఉన్నతమైన పర్వతం, ఉపవాస ప్రార్థన అనుభవంలోనికి రావాలి అని దేవుడు మాట్లాడి ఉన్నారు. ఈ రోజున మూడవదిగా 3-4 అంశాలు చెప్తాను. దేవుడు ఎందుకు మిమ్మల్ని ఉపవాస ప్రార్థనలో గడపమంటున్నారు? ఉపవాస ప్రార్థన అనగానే మనకు అర్థమైపోవాలి, మన శరీరాన్ని త్యాగం చేసేసి, మన స్వయాన్ని త్యాగం చేసేసి, మనకు సంబంధించిన ఇంపార్టెంట్ వాటిని త్యాగం చేసేసి ఆయనతోనే ఉపవాసం ఉన్నన్ని దినాలు, దేవుడు ఎన్ని రోజులు ఉండమంటారు అన్ని రోజులు ప్రత్యేకించుకొని ప్రతిష్ఠించుకొని ఏకాంతముగా ఆయనతో గడపాలి. ఉపవాసం అని అంటే ఉపవాసించి మన పనులు చేసుకుంటున్నారు, అత్యవసరమైన పనులు ఉంటాయి, అవి కాదు. ఎక్స్ట్రా మనకి ఇష్టమైన, మన ప్రాముఖ్యమైన అనుకున్నవన్నీ తీసివేయాలి. కుటుంబాలు ఉన్నప్పుడు కుటుంబంతో, పిల్లలతో, ఇంకా మిగతావి చేయాల్సినవి చేస్తూ ఉండాల్సిందే. అయితే ప్రాముఖ్యమైన నిన్ను నీవు దేవుని ఎదుట త్యాగం చేసుకొని మరి ఆయన ఎదుట కనబడాలి. కాబట్టి దేవుడి రోజున ఉన్నత పర్వతం ఎందుకు ఎక్కమంటున్నాడు? అయితే నేను ఎన్ని రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి? ఎందుకు దేవుడు నన్ను ఈ అనుభవంలోకి రమ్మంటున్నాడు అని అంటే, నీకు ఈరోజు నా కొన్ని సత్యాలు తెలియచేయాలని ఇష్టపడతా ఉన్నాను. నీవు నీకు ఇచ్చిన ప్రజలకు ఉన్నతమైన మర్మయుక్తమైన జ్ఞానానికి సంబంధించిన బోధ చేయడానికి, అంతేకాదు దేవుడు నీకు అప్పగించిన ప్రజలను సత్యములోనికి కాకుండా సర్వసత్యంలోనికి నడిపించడానికి ఉన్నతమైన పర్వతం ఎక్కి రావాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ఇప్పుడే మన దేవుడు ఎట్లాంటాడు? మహోన్నతమైన స్థలంలో నివసించేవాడు కదా. కొన్ని విషయాలు నీతో నాతో మాట్లాడాలి అని అంటే మనమున్న దగ్గరికి రాడు, మనమే ఆయన దగ్గరికి, ఆయనకు సమీపముగా, దగ్గరగా వెళ్ళాల్సి ఉంటుంది. మనల్ని మనం సిద్ధపరచుకొని ఆయనకు సమీపముగా, ఆయన దగ్గరగా వెళ్ళినప్పుడు ఆయన తన ప్రణాళికలను తెలియజేస్తాడు. ఈ రోజున దేవుడు నీకు కొన్ని కొత్త సంగతులు బయలుపరచాలని, ఇప్పటి వరకు వినని సంగతులు బోధించాలని, నీవు ఇప్పటి వరకు ఎరుగని జ్ఞానాన్ని నీకు బోధించాలి అని ఈరోజు దేవుడు అంటున్నాడు.
చదువుదామ వాక్యాన్ని. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 9వ వచనం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 9వ వచనం చదువుకున్నాం. మనకి వాక్యం చదువుకోవడం ద్వారా స్పష్టంగా అర్థమైపోతుంది. దేవుడే పిలుపునిస్తున్నాడు. దేవుడే ఎక్కిరా నా యొద్దకు, నాకు సమీపముగా నాతో సమయం గడుపు, నా కొరకు నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకొని రా అని పిలుస్తూ ఉన్నాడు. సియోను సువార్త ప్రకటించుచున్నదా, ఉన్నత పర్వతము ఎక్కుము. యెరూషలేమా సువార్త ప్రకటించుచున్నదా, బలముగా ప్రకటించుము, భయపడక ప్రకటింపుము. ఇదిగో మీ దేవుడు అని యూదా పట్టణములకు ప్రకటించుము. ఏమంటున్నాడు దేవుడు తన ప్రవక్త ద్వారా? సియోను సువార్త ప్రకటించుచున్నదానా, సువార్త ప్రకటించడం వరకు పిలువబడిన దానా, పిలువబడిన వాడా, ఉన్నత పర్వతం ఎక్కువ. ఈ మాటలు వింటున్న వాళ్ళు దేవుడు తన స్వార్థను ప్రకటించడం కొరకు పిలిచి ఉన్న వారిని ఉన్నత పర్వతం ఎక్కువ అని పిలుపునిస్తా ఉన్నాడు. సియోను అంటే ఏంటి? దేవుడి చేత ఏర్పాటు చేయబడిన, దేవుడే స్వయంగా కోరుకున్నటువంటి ప్రజలు. రెండవది, యెరూషలేమా సువార్త ప్రకటించుచున్నదానా, బలముగా ప్రకటించు. సంఘం కొరకు ఏర్పాటు చేయబడిన వ్యక్తులారా, సంఘమును బలపరచు కొరకు దేవుడు కోరుకున్నటువంటి సేవకులారా, సువార్తనంట బలంగా ప్రకటించండి. దేవుడి సువార్తను ప్రకటించేటప్పుడు భయపడకుండా ప్రకటించండి. వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో, వాళ్ళు మెచ్చుకుంటారో లేదో, లేదా వారికి విన్నాక జంప్ అయిపోతారో, ఎవరు నేను నడిపిస్తున్న సంఘానికి రారేమో, వద్దు. ఈ తూతూ మంత్రాలు వద్దు. దేవుడు నీకు ఇచ్చినటువంటి వాక్యములు, దేవుడు నీకు ఇచ్చిన మాటలు ధైర్యంగా ప్రకటించు, బలంగా ప్రకటించు. దేనికి ఎవ్వరికి భయపడకుండా ప్రకటించు. ఉన్నత పర్వతము అనుభవంలోకి నడిపించబడిన సేవకులు బలముగానే ప్రకటిస్తారు, భయపడకుండా ప్రకటిస్తారు. ఎందుకు? దేవుడు ఆల్రెడీ వాళ్ళని ఉన్నత పర్వతానికి ఎక్కించాడు. అంటే ఉన్నతమైన భక్తి, విశ్వాసము, పరిచర్య చేయడానికి కావలసినటువంటి ఒక నరగమంతుడు అనుభవాల నుంచి నడిపించబడిన సేవకులందరూ కూడా ఎవరికి భయపడరు, తూతు మంత్రంగా చెప్పడు, మనుషుల వెంపు కొరకు బోధించరు. వారికి ఇచ్చిన మాటలు ధైర్యంగా బలంగానే ప్రకటిస్తారు. అయితే ఈ రోజున దేవుడు అంటున్నారు, నీవు దేవుని కొరకు నిలబడాల్సిన సమయము వచ్చేస్తుంది కనుక, దేవుని గురించి బలంగా ప్రకటించాల్సిన పిలుపు నీకున్నది కనుక, దానిలోనికి ప్రవేశించబోయే ముందు నీవు ఉన్నత పర్వతం ఎక్కు, ఉన్నతమైన ఆత్మీయ పాఠాలు నేర్చుకో, ఉన్నతమైన పరిశుద్ధాత్మ అభిషేకమును పొందుకో. దానికి కావాల్సిన బలమును నీవు పొందుకోవాలి. ఇవన్నీ పొందుకోవాలి అని అంటే నీ శరీరాన్ని నలగొట్టుకొని దేవునితో ఉపవసించి ప్రార్థన చేయడం కొరకు, ఆయనకు సమీపంగా దగ్గరగా ఉండటకు, ఆయన మాట్లాడేది నీకు స్పష్టంగా అర్థమవడానికి ఏకాగ్రత కొరకు ఉన్నత పర్వతం ఎక్కువ అని దేవుడు పిలుపునిస్తా ఉన్నాడు. ఇర్మియా 33:3లో అదే కదా దేవుడు చెప్తున్నాడు, నీవు నాకు మొర్ర పెట్టుము, నేను నీకు గొప్ప గొప్ప సంగతులు, ఇంకొక మాట, గూఢమైన సంగతులను తెలియచేస్తా. మొర్ర పెట్టక
వెళ్ళకపోతే, ప్రార్థన చేయకపోతే దేవుని యొక్క ప్రణాళికలను తెలుసుకోలేవు. దేవునితో ఏకాంతముగా ఆయన దగ్గరగా ఆయన నివసించే స్థలంలోకి నువ్వు ప్రవేశించలేకపోతే నీవు ఆయన అర్థం చేసుకోలేవు. ఆయన ఉన్నతమైన తలంపులు నీకు అర్థం కావు, ఆయన జ్ఞానం నీకు అర్థం కాదు, ఆయన నీ పట్ల కలిగిన ప్రణాళికలు అర్థం కావు. కాబట్టి ఈరోజు అంటున్నాను, అవన్నీ నీకు తెలియజేయాలనుకున్నాను కనుక నీవు నా యొక్కకు ఎక్కిరా అని అంటున్నాడు. గూఢమైన సంగతులు నీకు తెలియజేయటానికి, గూఢమైన సంగతులు బయలుపరచడానికి, గొప్ప గొప్ప సంగతులు నీకు బయలుపరచడానికి. రెండవదిగా యెషయా గ్రంథము 46వ అధ్యాయం, యెషయా గ్రంథము 46వ అధ్యాయము 10వ వచనంలో కూడా కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. నా ఆలోచన నిలిచినని, నా చిత్తముపైన నెరవేర్చుకున్నదని చెప్పుకొనొచ్చు. ఆది నుండి నేను కలుగబో వాటిని తెలియజేయుచున్నాను, పూర్వకాలం నుండి నేనే ఇంకా జరగని వాటిని తెలియజేయుచున్నాను. ఇప్పుడు దాకా వినలా, ఆయన చిత్తంలో అసలు నీవేమైనా పూర్తిగా గ్రహించుకోవాలా. అయితే ఇంకా నీ జీవితంలో జరగల, ఇంకా నీ జీవితంలో వాటిని దేవుడు ప్రత్యక్షపరచలా, ఇంకా నీ జీవితంలో వాటిని తెలియచేయలేదు. నీకు తెలియచేయనివి, మరుగు చేసినవి, దాచినవి నీకు చెప్పడానికి ఉన్నత పర్వత అనుభవం కావాలని ఈ రోజున దేవుడు మాట్లాడుతున్నారు. నెక్స్ట్ యెషయా గ్రంథము 48 6 నుంచి 8 వచనాలు చదువుకుంటే, నీవు ఆ సంగతి వినియున్న ఇదంతా ఆలోచించము, అది నిజమని మీరు ఒప్పుకొనవలెను కదా. తెలియని మరువైన కొత్త సంగతులు నేనిక మీదట నీకు తెలియజేయుచున్నాను. తెలియని మరువైన కొత్త సంగతులు నేను ఇక మీదట నీకు తెలియజేయుచున్నాను, తెలియజేయాలనుకుంటున్నాను. అవి పూర్వకాలంలో సృజింపబడినవి కావు, అవి ఇప్పుడు కలుగునవే. అవి నాకు తెలిసే ఉన్నవని నీవు చెప్పకుండానట్లు ఈ దినమునకు ముందు నీవు వాటిని విని ఉండలేదు, అవి నీకు వినబడనే లేదు, నీకు తెలియబడనే లేదు. హల్లెలూయా. కొన్నిసార్లు వాక్యం చెప్తుంటే ఇది ఆల్రెడీ నాకు తెలుసు, ఆల్రెడీ దేవుడు నాతో మాట్లాడేసారి అంటుంటాం కొన్ని. ఇక ఆ కహానిలే పనికిరావు, ఇక నువ్వు వినలా ఇంతకుముందు, మనకి తెలియదు, మనకి చెప్పరా. ఆయన చెప్పినప్పుడు మనకి ఎలా వినపడతాయి, ఎలా వినపడతాయి అంటే ఇప్పుడు దాన్ని వినపడినవి వేసుకోవచ్చు, కానీ ఇప్పుడు చెప్పబోతున్నవి గతంలో ఎప్పుడు వినలా. నీ యొక్క గమనానికి రాలేదు, వాటిని మరుగు చేసే ఉంచాడు. ఈ కాలంలో వాటిని నీకు బయలుపరచడానికి మరుగైన కొత్త సంగతులు ఇక మీదట నీకు తెలియచేయడానికి, నాకు తెలిసే ఉన్నవి అని నువ్వు చెప్పకుండానట్లుగా, నీవు ముందు వినలేనటువంటి ఆ జ్ఞానమును, ఆ ప్రత్యక్షతలను, ఆ సంగతులను నీకు తెలియచేయడానికి ఉన్నత పర్వతము ఎక్కి నా ఎక్కరా అని దేవుడు ఈ రోజున మాట్లాడుతున్నాడు. బైబిల్లో అపోస్తలులు అందరికీ తెలిసిన విషయాలు జ్ఞాపకం చేస్తున్నాను. పౌలు ఉన్నాడు కదా, పౌలుకు దేవుడు ఆ కాలంలో అతనికి ముందు ఎవ్వరు గ్రహించినటువంటి జ్ఞాన వివేకములను, ఆ గ్రహింపును, ఆ మర్మాలను, ఆ సంగతులను పౌలుకు మాత్రమే బయలుపరిచి వాడుకున్నాడు. ఒప్పుకొని తీరాల్సిందే. పౌలు కంటే గొప్ప సేవ చేసిన వాళ్ళు, అపసాక్షులైనటువంటి వాళ్ళ జీవితాంతం సేవ చేసిన భక్తులు ఎందరో ఉన్నారు. కానీ పౌలుకి ఇచ్చిన అనుభవాలు వేరు, పౌలుకి తెలియజేసిన సంగతులు వేరు. అందరూ చెప్పిన సంగతులు పౌలు బోధించరా. పౌలు బోధిస్తున్నప్పుడు ఇది నాకు తెలుసని ఎవరు చెప్పలేకపోయాడు.
ఎవరు ఎదిరించలేని వాదించలేని భక్తులు జ్ఞానులకు ఇవ్వడానికి ఉన్నత పర్వతం ఎక్కి రమ్మంటున్నాడు. ఎవరు గ్రహించలేని సంగతులు నీకు బయటపరిచి ఈ కాలంలో ఒక పౌరుడు వలె వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అయితే పౌరుడికి ఎందుకని సంగతులు ఎట్లా తెలియజేశాడు? అననీయ ద్వారా బాప్తిస్మం ఇచ్చాడు. ఆ తదుపరి పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడ్డాడు. వెంటనే పరిచయం చేశాడా? నో నో నో. ఏం చేశాడు? దాదాపు 14 సంవత్సరాల పాటు వేరే అరణ్య ప్రదేశానికి వెళ్ళిపోయాడు. దేవుడి యొక్క అంబుల పొదిలో దాచబడడానికి, దేవుడి యొక్క ప్రత్యక్షతను తెలుసుకోవడానికి, ఆయన ఏమై ఉన్నాడో, ఎందుకు పిలువబడ్డాడో సంగతులు తెలుసుకోవడానికి, ఆయనకి అంతవరకు తెలియని విషయాలు తెలుసుకోవడానికి పౌలు 14 సంవత్సరాలు ఒంటరిగా దేవుడితో ఏకాంతంగా గడపాల్సి వచ్చింది. దేవుడి ఆత్మ పౌలుని తోడుకొని వెళ్ళిపోయాడు. ఎవరికంత కనపడకుండా అన్ని సంవత్సరాలు ఏకాంతముగా గడిపిన తర్వాత అనేకమైన ప్రత్యక్షతలు పొందుకొని వచ్చి సువార్తను ప్రకటించడం ఆరంభించారు. యేసయ్య కూడా చూడండి, బాప్తిస్మం యోహాను చేత బాప్తిస్మం పొందిన వెంటనే పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఆ తదుపరి దేవుడే అరణ్యంలోనికి 40 రోజులు ఉపవాసం ఉండడానికి తోడుకొని వెళ్ళారు. దేవుని పరిచర్య పిలుపు ఉంటే మామూలుగా ఎలా పడితే అలా బోధించడం కాదు. ఒక ప్రణాళిక, ఒక క్రమము, పరిశుద్ధాత్మ నడిపింపు, ఏదైనా ఒక ప్రత్యక్షతను పొందుకొని బయటికి రావాల్సిందే. కాబట్టి దేవుడు రోజు అంటున్నాడు, నీకు మరుగైన సంగతులను బోధించాలనుకుంటున్నా, నీ ఉన్న స్థలానికి నేను వచ్చి డైరెక్ట్గా మాట్లాడే నీకు అర్థం కాదు. ఈ రోజులో వాక్యము దగ్గరగా వెళ్ళి ఎంతగా మాట్లాడుతున్నా అర్థం చేసుకొని నేను చెవిటికి అర్థములు అయిపోతా ఉన్నారు. అందుకనే కొన్ని మనం అర్థం చేసుకోవడానికి అనుభవాలు కూడా నడిపిస్తాడు. అనుభవపూర్వకంగా అయితే దేవుని అర్థం చేసుకుంటాం, ఆయన ప్రణాళికను అర్థం చేసుకుంటాము, వాక్యాన్ని కూడా అర్థం చేసుకుంటాం. అందుకే నిజంగా దేవుని పిలుపు కలిగినటువంటి దేవుని సేవకులను, దేవుని ప్రజలను ఆయన ఖచ్చితంగా ఇంటి అనుభవాల్లో కూడా నడిపిస్తాడు. 4వ అంశంలోనికి వెళ్ళిపోదాం. 4వదిగా, నీకు కొన్ని దైవ ప్రత్యక్షతలు అనుగ్రహించడానికి, ముఖ్యంగా దేవుడు తన మహిమను నీకు ధరింపచేయడానికి ఉన్నత పర్వతం ఎక్కి రా అంటున్నాడు. 4వ విషయం అతి శ్రేష్టమైనటువంటి అంశము. దేవుడు తన మహిమని ఎవ్వరికి ఇవ్వడానికి ఇష్టపడడు, కానీ తన ద్వారా ఏర్పాటు చేయబడిన, తన మహిమ నిమిత్తం ఏర్పాటు చేయబడిన వారికి తన మహిమను ఇస్తాడు, ధరింప చేస్తాడు. తన మహిమను వారి మీద ఉదయింప చేస్తాడు. వారి మీద ఉన్న ఆ దేవుని మహిమను ప్రతి ఒక్కరు చూసేటట్టుగా చేసి తీరతాడు. ఆ కృప నీకు కూడా దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ఇప్పటిదాకా లేదు, అది అనుగ్రహించబడబోతుంది. ఈ ఉన్నతమైన పర్వతం ఎక్కి దిగినప్పుడు దేవుని మహిమను ధరించుకోవడానికి, దైవ ప్రణాళికను తెలుసుకోవడానికి, దాచబడినవి శ్రేష్టమైనవి చూచుటకు, పొందుకొనుటకు. అంతేకాదు, ఈ కాలంలో నీ ద్వారా నెరవేర్చబడాలని అనుకున్న వాటిని నీకు తెలియజేసి వాటిని నెరవేర్చడానికి దేవుడు సిద్ధపడి ఆయన కలుసుకోమని మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ మనం కొంతమంది వ్యక్తులను జ్ఞాపకం చేసుకుంటే, మోషేని సమయంలో మనం జ్ఞాపకం
పర్వతం ఎక్కిరా అని పిలిచాడు. ఒక్క నిమిషం సారీ, నిర్గమకాండం చూద్దామా? నిర్గమకాండమేనా? దేవుడే స్వయంగా పిలుస్తా ఉన్నాడు మోషేను. మోషే, నువ్వు సిద్ధపడి నా యొద్దకు రా అని పిలిచిన సందర్భం ఉంటుంది చూడ. నిర్గమకాండము 34వ అధ్యాయము 2వ వచనం. ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధిని నిలిచిన వరకు ఏ నరుడు నీతో ఈ కొండకు రాకూడదు, ఏ నరుడు ఈ కొండ మీద ఎక్కడైనా కనబడకూడదు, ఈ కొండ ఎదుట గొర్రెలైన ఎద్దులైన వేయకూడదని సెలవిచ్చి దేవుడే ఇశ్రాయేలు జనాంగా నడిపిస్తున్న ఇశ్రాయేలుకు నాయకుడుగా పిలువబడినటువంటి మోషేతో మాట్లాడుతున్న మాట, మోషే ఉదయమునకు నీవు సిద్ధపడి ఇదిగో ఈ సీనాయి ఈ శిఖరం మీదకి ఆ శిఖరం మీద ఏముందంట? దేవుని సన్నిధి. సీనాయి పర్వతం అంటే ఏంటి? సీనాయి పర్వతం అంటే ఏంటి? దేవుడు నివసించే స్థలము, దేవుని సన్నిధికి వచ్చే స్థలము. దేవుడు ఏది మాట్లాడాలన్నా ఆ శిఖరం మీదకి దిగి వచ్చి తన ప్రజలతో ముచ్చటిస్తూ ఉన్నాడు. సీనాయి కొండ మీదకి దేవుడు తన మహిమతో దిగి వచ్చి మాట్లాడుతున్నవాడు. అక్కడికి ఎక్కి వస్తేనే మోషేకు అర్థమయ్యేటట్టుగా కొన్ని విషయాలు మాట్లాడగలరు దేవుడు. మోషే ఉన్న స్థలంలోనికి వచ్చి దేవుడు మాట్లాడవచ్చు కదా. ఒకసారి మోషే దగ్గరికి దేవుడు దిగి వచ్చాడు కదా, తనను తాను ప్రత్యక్షపరచుకోవడానికి. మోషే లైఫ్ లో ఫస్ట్ టైము దేవుడిని డైరెక్ట్ గా కలుస్తున్న స్థలం ఉంది కదా, అది కూడా కొండ ఎక్కాడు కదా. బైబిల్ అంతా చూడండి, భక్తులను దేవుడు కొండ మీదకి తీసుకొని వెళ్ళాక తను తాను ప్రత్యక్షపరచుకున్నాడు. అందరి మధ్యలో కాదు, ఏకాంతంగా పిలిచేవాడు, ఒంటరిగా పిలిచేవాడు. ఎందుకో తెలుసా? ఎందుకనంటే దేవుడు అందరికీ తనను తాను ప్రత్యక్షపరచుకోవడానికి డైరెక్ట్ గా ముఖాముఖిగా మాట్లాడడానికి ఇష్టపడడు. కొన్నిసార్లు దేవుడే దిగొచ్చి నాతో మాట్లాడితేనే నమ్ముతా. ఇంకా నాకు దేవుని రూపం కనపడాలి, దేవుని స్వరము కనపడాలి, దేవుడే నాతో మాట్లాడాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. కోరిక మంచిదే, కానీ దేవుడే తను డైరెక్ట్ గా నీతో మాట్లాడాలి అనుకున్నప్పుడు ఎలా నీతో ఎందుకు మాట్లాడిస్తాడు? తన సేవకుల ద్వారా మాట్లాడిస్తాడు. కొన్నిసార్లు మన కోరికలు ఆయన నెరవేర్చారు. ఎందుకంటే మన సామర్థ్యం ఆయనకి తెలుసు, మన పిలుపు ఆయనకి తెలుసు, మన జ్ఞానం ఆయనకి తెలుసు. ఎప్పుడు ఎలా మాట్లాడాలో ఆయన నిర్ణయం ప్రకారమే జరిగితేనే అప్పుడు దేవుడిని ఎంతగా తెలుసుకుంటావో అర్థమవుతుంది. నాకు ఒక విషయం గుర్తొస్తుంది. అందుకేనేమో యేసుక్రీస్తు ప్రభువారు ఆ రెండవ రాకడలో రాజుగా వచ్చేటట్టుగా ముందు రాకడలో రాలా, మొదటి రాకడలో పెద్ద పరీక్ష పెట్టేశారు. అప్పుడు వచ్చినప్పుడు ఆయన ఎవరు గుర్తుపట్ల. పరిశుద్ధాత్మలో ఉంటాడు, దేవుడు ఎట్లా ఉంటాడు అనుకొని ఉంటారు. పాపులతో స్నేహం చేస్తూ పాపుల మధ్యలో ఒక అమాయకులాగా సాధారణమైన మనుషులాగా జీవిస్తుంటే ఈ దేవుడు కుమారుని అంటుంటారు అని అన్నారు కొంతమంది. యూదులు కూడా మెస్సియా వస్తున్నారంటే ఒక ఖడ్గం ధరించి ఆయన శత్రులందరినీ హతమారుస్తారు, ఆ రూపంలో వస్తున్నారని కలలుగంటా ఉన్నారు.
ఆయనకు తెలుసు. ఇక్కడ అంటున్నాడు, యేసుక్రీస్తు ఆ రూపంలో గుర్తుపట్టిన వాళ్ళెవరు? పామరులు, గొర్రెలు కాసుకునే వాళ్ళు. అమ్మా, ఇట్లా ఈ లోక దృష్టికి అల్పమైన స్థితిలో ఉన్నారే, వాళ్ళందరూ యేసయ్య దేవుడు, యేసయ్య మెస్సయ్య అని గుర్తుపట్టి ఆయన వెంబడించారు. రేపు వాళ్ళే పరలోకంలో బలులుగా ఎంచబడబోతా ఉన్నారు. దేవుడంటే ఈ లోకం ఎట్లా ఉంటుందా, ఎలా ఉంటాడు, ఎలా ఉంటుందని సాకులు చెప్పుకొని పిలిచిన పలకని వారు నరకాగ్నిలో మాడి మసైపోబోతున్నారు. మాడి మసవలే కాలిపోబోతున్నారు. ఇక్కడ మోషేతో దేవుడు నేనంటే అన్నాడు, నీవు మాత్రమే ఎక్కిన మోషే, ఏ నరుడైనా నేను దిగి వచ్చే సమయానికి ఎక్కడానికి టచ్ చేయడానికి చూస్తే చచ్చూరుకుంటాడు. దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడో వాళ్ళే ఆ పని చేయాలి. దేని నిమిత్తం దేవుడిని పిలుచుకున్నాడో ఆ పని మాత్రమే చేయాలి. ఈరోజు నాకు ఒక విషయంలో కొంచెం జ్ఞానం వచ్చింది. ట్రై చేశాను, అంతకుముందు ట్రై చేశాను కదా అని కొంతమంది బాధ పెట్టలేదు. ఈ ఫస్ట్ ఎవ్రీ అంటే భోజనాలు పెట్టమన్నాం కదా దేవుడు. ఆల్రెడీ ఇక్కడ స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఇక్కడ సంఘంలో ఎవరు పరిచయం చేస్తారో, సేవ చేస్తారో దేవుడు తెలియచేస్తే వాళ్ళలో కొంతమంది ఆల్రెడీ రెడీ అయిపోయారు. నువ్వెప్పుడు ఏం చెప్తే చేస్తామనే మాట ఇచ్చేశారు. వారిలో వంట చేసేవారు దేవుడు సిద్ధపరిచేశారు. ఇన్ని నెలలు వస్తున్నాము, ఏం జరగట్లేదు కాదు, సిద్ధపడాల్సిన వారు సిద్ధపడిపోతా ఉన్నారు. ఆయన కాలం సమీపించి కొలది అన్నీ అయిపోతూ ఉన్నాయి. ఇక్కడ మన బ్యాంకులోనే ఆరంభంతో కనీసం నా దగ్గర ఏమి తీసుకోకుండా, ఆశించకుండా ఫ్రీగా వంటకాలు చేసి పెట్టారు ప్రతి ఫంక్షన్కి కూడా నేను అడిగినప్పుడు. అంతేకాదు, వాళ్ళు అలా వంట చేసినప్పుడు కొన్ని దినాలు దేవుడి సన్నిధికి వచ్చారు, ప్రార్థన చేయించుకున్నప్పుడు వాళ్ళు దేవుని పరిచయంలో పాలుభాగస్తులుగా అయినందుకు వాళ్ళ ప్రతి కుటుంబంలో దేవుడు గొప్ప కార్యం చేసి ఉన్నాడు. దాన్ని బట్టి వాళ్ళ ప్రసంగంతో మాటిచ్చేశారు, అక్క నేను ఎప్పుడు నీ తరఫున భోజనాలు వండి పెట్టాలన్నా మాకు చెప్పు, మేము ఎప్పుడు చేస్తాము, నీ నుండి ఏది ఆశించము అని. అలాగే పోయిన నెల వరకు కూడా జరిగింది. ఏమన్నా తక్కువ మందే కదా, పరిశుద్ధులకు భోజనం చేస్తున్నామని చేసేదేదో నేనే చేద్దామని నేను లేచాను పొట్టు నుంచి. తక్కువ ఏమంటారు మెటీరియల్ అయినప్పటికీ నాకు అనిపించింది ఎవరి పని వాళ్ళే చేయాలి. ఇంకోసారి ఒక్కొక్క పత్రం గాడి అది కొంచెం నేను జారి పడ్డాను. అందుకే చాలా వరకు దేవుడు నాకు ఎవరినైనా ఏ పని చేయమని అన్నప్పుడు నేను మొహమాటం లేకుండా, సిగ్గు లేకుండా వాళ్ళు ఏమనుకొని చెప్పేస్తాను. అలా చెప్పినప్పుడు కొంతమంది బాధపడతారు, అయినా నేను పట్టించుకోను. వాళ్ళు దాని కొరకు పిలువబడ్డారని తెలిసి ఆ దీవెన వాళ్ళే పొందుకోవాలని నేను ట్రై చేస్తూ ఉంటాను. ఈ రోజు నాకైతే తెలిసిందిగా 7 గంటలు పెట్టాల్సిన 7:30 వచ్చింది. లేచి అవన్నీ చేసేసి అనుకున్నాను, ప్రభు ఇట్లయితే అట్లా కాదు, నేను నీ స్వార్థ ప్రకటించిన వరకే పిలువబడ్డాను, నేను నా పనే చూసుకుంటా, ఈ పని మాత్రం చేయకూడదు అనుకున్నానయ్యా, నీకు అనుగ్రహం చూపు అని ప్రార్థన చేస్తున్నాను. కాబట్టి దేవుడు ఎవరిని ఏ పిలుపుతో పిలిచాడో, ఎవరిని ఎక్కడ ఉండి చెప్పన్నాడో, ఎవరి ద్వారా ఏ చిత్తము నెరవేర్చుకోవాలన్నాడో అట్టి రీతిగానే లోపలి నడవాలి. ఇక్కడ మోషేకు దేవుడు అన్నాడు, నీవు మాత్రమే సిద్ధపడి నా దగ్గరకు రా. నీతో పాటు అభిషేకించబడిన వాళ్ళు కూడా ఉన్నారుగా. 12 గోత్రాల వారిని మోషే ద్వారా దేవుడు అభిషేకించాడుగా. 12 గోత్రాల పెద్దలను అభిషేకించాడుగా. అదే కదా గొడవ. అహరోను మోషేతో ఎప్పుడు చూసిన గొడవ పడతా ఉంటారు. ఏ అహరోనేనా, ఏ మోషేనా, మేము అభిషేకించబడలేదా, ఎప్పుడు గొడవ ఆడుతుంటారే. ఇప్పుడు కూడా గొడవ ఎక్కేస్తారేమోనని దేవుడు అన్నాడు, మోషే
చెప్పారు. యాక్చువల్గా నాకు ఈరోజు వేరే వర్తమానం ఎప్పుడో సిద్ధపడిపోయాను. నెల క్రితమే సిద్ధపరిచారు. ఈసారి ఫస్ట్ సండే అయితే సడన్గా కొన్ని దినాల నుండి దేవుడు ఈ మాటలు ధ్యానం చేయిస్తూ ఉన్నారు. అది మాట్లాడమంటే 4 పెద్ద అంశాలు అయిపోయి అవి ఉదయకాల సమయంలో 2 అంశాలు బోధించడం జరిగింది. మిగతా 2 అంశాలు దేవుడు మనందరి వరకు సమయంలో సిద్ధపరిచాడు. ఏ నరుడు ఇష్టపడదు, ఇంకా ఏ జీవి, ఏ జంతువులు సైతము, ఏ పశువులు కూడా కొండ ఎదుట కూడా మేయకూడదు. దేవుని యొక్క కండిషన్స్ ఎట్లా ఉంటాయి అంటే మనకి ఎలా అనిపిస్తుంది, ఏమవుతుందో అది చేస్తే ఏమవుతుందో, ఏమవుతుంది. పశువులు సైతము నేను ఇంటికి వస్తున్నాను కనుక నా సన్నిధి ఏమిట, నేను దిగి వచ్చే పర్వతం ఏమిట మేత కూడా వేయకూడదు. ఏ నరుడు కూడా కొండను తాకకూడదు, ఈ కొండ కూడా రాకూడదు, ఈ కొండ మీదకి ఎక్కకూడదు, కనీసం ఈ దరిదాపులో కలవకూడదు. అది దేవుని మహిమ. దేవుని మహిమ అందరికీ కలవదు, దేవుని మహిమ అందరికీ ఇవ్వడు. దేవుడు తన మహిమను ఒక్కరికి ఇవ్వడానికి ఇష్టపడట్లేదు. తన మహిమను కనపరచాలని ఎవరినైతే ఏర్పాటు చేసుకుంటాడో వారిని మాత్రమే దర్శిస్తాడు, వారితో మాత్రమే ఈ మాట మాట్లాడతాడని గ్రహించాలి. దేవుని మహిమను కనపరచాల్సిన వ్యక్తి మోషే అనబడేటువంటి నాయకుడు, న్యాయాధిపతి, ప్రవక్త మాత్రమే. తన స్వరాన్ని ముఖాముఖిగా డైరెక్ట్గా దేవుణ్ణి కలుసుకునేటువంటి కృప మోషేకు మాత్రమే ఇచ్చాడు. అన్ని లక్షల మంది ఇస్రాయేలు ప్రజల్లో మోషే వాళ్ళందరికంటే గొప్పోడని కాదు, ఆ పిలుపుతో పిలువబడిన వాడు, దానికోసం ఏర్పాటు చేయబడిన వాడు. అందరికంటే అదే రేంజ్లో దేవునికి తనను తాను త్యాగం చేసుకున్నవాడు, అప్పగించుకున్నవాడు కూడా. పరిచర్య పిలుపు కలిగిన వాళ్ళందరూ దేవునికి అప్పగించుకుని పరిచర్య చేస్తున్నారా? లేదు లేదు లేదు. వాళ్ళకి అప్పగించుకుంటున్నారు, వాళ్ళని మనుషులకు అప్పగించుకుంటున్నారు, వాళ్ళని భౌతిక సంబంధమైన వాటికి అప్పగించుకున్నారు, వాళ్ళని వాళ్ళ స్వచ్ఛతానికి అప్పగించుకొని పరిచర్య చేస్తున్నారు. వాళ్ళ మీద దేవుని మహిమ లేదు, లోక మహిమ కనబడుతుంది. ఇంకా చెప్పాలంటే సాతానుడు వాళ్ళ ద్వారా మహిమపరచబడతా ఉన్నాడు. అయితే కొందరినే దేవుని మహిమను మోయడానికి, ధరించుకోవడానికి పిలిచాడు. వారి మాటలు ఉన్నందుకు భాగ్యవంతురాలని నిశ్చయంగా గ్రహించాలి. రమ్మన్నాడు కదా, ఎందుకు రమ్మన్నాడు? కొండ ఎక్కి ఎందుకు రమ్మన్నాడు? అలా పిలిచినప్పుడు మోషే ఎలా ఎక్కాడు, ఎలా దేవుని కలుసుకున్నాడు, అతని పరిస్థితి ఏంటి, కలుసుకున్న తదుపరి ఏం జరిగిందంటే మోషేకు దేవుడు చెప్పగానే సిద్ధపడి చెప్పిన సమయానికి జాగు చేయకుండా, ఆలస్యం చేయకుండా, సాకులు చెప్పకుండా ఎక్కేసాడు కొండ. దేవుడే మోషే కొరకు వస్తుంటే మోషే ఎందుకు అవుతాడు? కొన్నిసార్లు దేవుడే తన సేవకులను మీ యొద్దకు పంపిస్తుంటే ఎంతవరకు గుర్తుపడుతున్నారు? ఎంతవరకు గ్రహించుకుంటున్నారు? ఎంతవరకు అర్థం చేసుకుంటున్నారు? లేదా ఎంత చులకనగా చూస్తున్నారు? దేవుడు దర్శించే సమయంలో దేవుడు ఎవరెవరు పంపిస్తున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు ఏమిటనేది నువ్వు గ్రహించుకోకపోతే తరువాత దుఃఖపడాల్సింది నీవే, బాధపడాల్సింది నీవే, దేవుని కృపను కోల్పోయేది నీవే. అప్పుడు నీతో కూడా దేవుడు అంటాడు, ఓ బెత్సెయిదా, నేను నిన్ను దర్శించాలని ఎంతో ప్రయాసపడ్డాను, నీకెంతో
అయితే యేసయ్య వచ్చినప్పుడు అని మాట్లాడుతున్నప్పుడు గుర్తుపట్టని ప్రజలందరినీ దేవుడు ఏం చేస్తానని చెప్పాడు? సొదొమ గొమొర్రా మీదకి వచ్చిన శాపం కంటే అధికంగా ఉంటుంది. ఏదది? నరకం. సీరియస్గా మాట్లాడుతున్నాం కదా, దేవుని వాక్యం సీరియస్గానే ఉంటుంది. మన హృదయాలను బట్టి ఆయన మాటలు పలుకుతారు. మన హృదయ అంతరంగాన్ని చూసి ఆయన తన సేవకుల ద్వారా వాక్యాన్ని ప్రకటింపచేస్తాడు. మనుషులు చెప్తే కాదు, దేవుడే చెప్తాడు మీ హృదయాన్ని బట్టి. కాబట్టి ఎక్కినప్పుడు ఏం జరిగింది అని అంటే, మోషే దేవుని దగ్గరికి ఎక్కి వెళ్ళి ఎన్ని రోజులు ఉన్నాడు? 40 రోజులు, 40 దినాలు, 40 పగలు రాత్రులు ఇద్దరు కలిసి భోజనం చేస్తా ఉన్నారంటారా? దేవుడి సన్నిధిలోకి వెళ్ళిన తర్వాత దేవుడితో ముఖాముఖిగా మోషే కలుసుకున్నాక అన్నపానాలకు అవసరమే లేకుండా పోయింది. దేవుడి మహిమను చూస్తూ 40 దినాలు అలాగే గడిచిపోయింది. మోషే దాదాపు 3 సార్లు దేవుడిని ముఖాముఖిగా కలుసుకున్నారు. దేవుడి మహిమను ప్రత్యక్షంగా చూశారు. 3 సార్లు ఆ పర్వతం ఎక్కిన అనుభవం పొందారు. అట్లాంటి మోషేను ఇంట్లో వాళ్ళు చులకనగా చూశారు. నడిపించబడుతున్న ఇశ్రాయేలు చులకనగా చూస్తే ఏం చెప్పాలి? మన భాషలో, మన పల్లె భాషలో తాట తీసేసాడు. ఆ ఎక్కిన అనుభవం కలిగిన మోషే 40 దినాలు ఎందుకు ఎక్కిరమ్మన్నాడంటే, 40 దినాలు తనతో ఏకాంతముగా ఒంటరిగా ఉపవాస ప్రార్థనలోకి ఎక్కిరమ్మన్నాడు. అందుకే మిగతా డైలీ ప్రేయర్స్ వేరు, ఉపవాసం ఉండి మనం ప్రతిష్ఠించుకొని దేవుడితో గడిపే సమయం చూడండి ఎలా ఉంటుందో. ఒకలాంటి భయం ఉంటుంది, ఏది చేయాలన్నా బెరకు ఉంటుంది. అమ్మో ఏమి తినాలన్నా భయం వేస్తుంది. ఈరోజు ఉపవాసం ఉండాలంటే అమ్మో, ఒకరోజు చికెన్ తినకుండా ఉండాలా, ఒకరోజు టిఫిన్ చేయకుండా ఉండాలా, నా కడిపేం కాను, నేనేం కాను, నా పర్సనాలిటీ ఏం కాను, నేను పడిపోతానేమో, ఉపవాసం ఉండి ఏదో అయిపోతామో. నో, దేవుడు చెప్పినప్పుడు చేస్తే నీకేమీ కాదు. నీవు కోల్పోయినంత ఒక రోజున తిరిగి రెండంతలుగా ఇస్తాడు. అది ఏ బలమైన దేవుడు చెప్పినప్పుడు చేసినప్పుడు ఏమి మనకు కాదు. మోషే 40 దినాలు దేవుడితో గడపడానికి, దేవుడి ప్రత్యక్షతలు కనులారా చూసి ఇశ్రాయేలుకు తెలియచేయడానికి కొండ ఎక్కి వెళ్ళాడు. దేవుడే పిలిచాడు, ఎక్కి వెళ్ళాడు. అక్కడికి ఎక్కి వెళ్ళిన తర్వాత తాను ఇశ్రాయేలుకు బోధించాల్సినవన్నీ మోషేకు కనులారా చూపించి కిందకు పంపించేశాడు. ఒక సందర్భంలో చూసావా, మోషే అక్కడే ఉండిపోయి కదలట్లా, ఆ మహిమనే చూస్తూ, ఆ సన్నిధిని అనుభవిస్తూ, ఆ దేవునితో గడుపుతూ కిందకి దిగి వెళ్ళాలని ఆలోచన రాకపోతే దేవుడు ఏమన్నాడు? బాబు, నువ్వు వచ్చి నాతో మాట్లాడి పని అయిపోయింది, ఒక్క క్షణం కూడా నా దగ్గర ఉండదు, తొందరగా దిగెళ్ళు. నువ్వు దిగెళ్ళకపోతే అక్కడ నాశనం అయిపోతుంది. ఏదేవో చేసేస్తున్నారు వాళ్ళు, నీ ప్రజలు, నా ప్రజలు అనే దేవుడు నీ ప్రజలు. దేవుడికి నచ్చితే ఏమంటారు? నా కుమారుడా. దేవుడు నచ్చిన పనులు చేసేవాళ్ళు ఏమంటాడు? అపవాది సంత అని పిలిచేస్తాడు కదా. ఎందుకు? పేరుని తన ప్రియ శిష్యుని ఏమన్నా ఒక సందర్భంలో, నీవు మనుష్య సంగతినే ఎరిగి ఉన్నావు కానీ దేవుడి సంగతిని ఎరగలేని గుడ్డివాడు ఉన్నావు. సాధారణ నా వెనక్కి పో. సాధారణంగా మనకు వచ్చే తిట్లు విశ్వాసం వల్ల చెప్తారు. విశ్వాసం తింటే ఓ సైతానా, ఓ సాతానా, జనరల్గా అందరము ఓ గాడిద అని అంటారు.
మంచిదే. యేసయ్య కూడా ఏం చేశాడు? పేతుర్ని పేతురా అని పిలవలేదు, ఇక ఏమనలేదు, కానీ తాను సాతాను సంగతుల గురించి ఆలోచిస్తున్నాడని ఓ సాతానా అని మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ మోషే 40 దినాలు ఉపవాసం ఉండి ఏకాంతంగా దేవుని సన్నిధిలో గడపడం వరకు ఎక్కాడు. ఆ ఎక్కి రమ్మన్నది దేవుడే తన ప్రణాళికలు తన ప్రజలకు తన ద్వారా తెలియజేయడానికి. 10 ఆజ్ఞలు ప్రజలకు ఇవ్వబడాలి, ఇశ్రాయేలుకు రావాలంటే మోషే కొండ ఎక్కాల్సిందే. మోషే ఎక్కడికి కిందకి దిగి వచ్చి చెప్పాల్సింది కాదు అవి. మోషేకి అంతకుముందు దేవుడు ఎవరో తన మనస్సేంటో దేవుడి సంగతి ఏంటో గుర్తుపట్టినప్పుడు దేవుడే దిగి వచ్చాడు. అదే పర్వతం మీదకి ఫస్ట్ టైం డైరెక్ట్గా కలుసుకొని మాట్లాడారు, తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. మోషే దేవుడి ఎంతవరకు గుర్తుపట్టగలడు అంతవరకు కూడా గుర్తుపట్టాడు. సూచక క్రియలు కూడా ముందు చేసి చూపించి మరి ఆ అనుభవం వచ్చిన తర్వాత ఇక మాటికి దేవుడు మోషే దగ్గరికి దిగి వచ్చి కనపరుచుకోవాలి, ప్రత్యక్షతలు ఇవ్వాలి. మోషేకి దేవుడు ఎవరో తెలిసిపోయింది, మోషేకి వాక్యం ఏంటో తెలుసు, మోషేకి పిలుపు ఏంటో తెలుసు. మోషే దేని నిమిత్తము భూమి మీద పంపడం తెలిసిపోయింది. మోషేకు దేవుని యొక్క శక్తి, ప్రభావం, జ్ఞానం ఏంటో తెలుసు. అన్ని తెలిసిపోయిన తర్వాత మాటివాడు నువ్వు రా ప్రభు అనట్లేదు, కానీ దేవుడు పిలిచినప్పుడు కొండ ఎక్కుతున్నాడు, తన ప్రణాళికలు తెలుసుకుంటున్నాడు, అతనికి ఇచ్చిన ప్రజలకు బోధిస్తా ఉన్నాడు. 10 ఆజ్ఞలు అతని ఎదుట ఇవ్వడానికి ఉన్నత పర్వతం ఎక్కిరా, ఈ సినాయి పర్వత అనుభవంలోనికి రా, ఉపవాస అనుభవంలోనికి రా, నా సన్నిధికి రా, నా మహిమ నీకు డైరెక్ట్గా చూపిస్తాను రా అని చెప్పాడు. అప్పుడు జరిగిన ఒక మంచి సన్నివేశం తెలియజేయడానికి నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఆరాటపడుతున్నాను. ఇంకా మోషే దేవుడు ఎందుకు ఆయన దిగి వచ్చిన పర్వతం మీదకి, ఆయన ఉన్న సన్నిధి వద్దకు, ఏకాంతంగా ఉపవాస ప్రార్థన అనుభవంలోనికి ఎందుకు ఎక్కి రమ్మన్నాడు అంటే, దేవుడు ఏ మహిమనైతే ధరించుకున్నాడో ఆ మహిమను మోషేకు ధరింపచేసి తన ప్రజల మధ్యలోకి పంపించడానికి. అర్థమైందా? గొప్ప మోషే రుచి చూడాలని దేవుడు అక్కడ దేవుడు మనల్ని ఉపవాసం ఉండండి, మీ శరీరాన్ని నడక కొట్టుకోండి, నా దగ్గరికి ఎక్కి రండి, నాతో సమయం గడపండి అని అంటున్నాడంటే పని పాటలే కాదు, కానీ నీవు ఎరుగనిది దేవుడు నీకు ఇవ్వాలి అనుకున్నది నీకు ఇవ్వడానికి. అయితే 40 దినాలు దేవుడితో గడిపి కిందకి దిగి వచ్చేటప్పుడు, కిందకి ఇశ్రాయేలు కష్టంలోనికి వచ్చేటప్పుడు మోషే ఎలా వచ్చాడు? మోషే కొండ ఎక్కేటప్పుడు మోషే లాగా ఎక్కాడు, ఒక సాధారణమైన మనిషిలాగా ఎక్కాడు. గొప్ప అభిషేకం కలిగిన వాడైనా అందరి ఎదుట ఒక సాధారణమైన మనిషిగా ఎక్కినాడు. ఇశ్రాయేలు లాగా మోషే మోషే ఉన్నాడు, జనరల్గా ఉంటున్నట్టుగానే ఉన్నాడు. బట్ కొండ ఎక్కి దేవుడితో గడిపి కిందకు దిగి వచ్చేటప్పుడు మాత్రము ఎక్కినప్పుడున్న మోషే లాగా దిగి రాలేదు, వేరొక మోషే లాగా దిగి వచ్చాడు. దేవుడు దేని నిమిత్తమైతే మోషేని పిలుచుకున్నాడో, దేనితో నింపడానికి దేవుడు పిలుచుకున్నాడో, దేన్ని ధరింప చేయడానికి మోషేని పిలుచుకున్నాడో దానిని అనుగ్రహించి మరి కిందగా పంపించాడు. అది ప్రజలందరూ చూడాలని కోరుకొని మరి పంపించాడు. చూస్తారా? బైబిల్ నిర్గమకాండము 34వ అధ్యాయం 24వ వచనం, 24 నుంచి 35 వరకు చూసుకుంటే మనకు అర్థమవుతుంది.
నిర్గమకాండము 34 24 28 నుంచి చదువుతాను. జాగ్రత్తగా మీ బైబిల్ చూడండి. అతడు నలువది రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలక మీద రాశారు. 29 నుంచి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మోషే సీనాయి కొండ దిగుచూ ఉండగా శాసనములు గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచూ ఉండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. అహరోనును ఇశ్రాయేలు అందరూ మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించెను కనుక వారు అతని సమీపింప వెరచిరి. మోషే వారిని పిలిచినప్పుడు అహరోనును సమాజ ప్రధానులందరూ అతని యొద్దకు తిరిగి వచ్చిరి. మోషే వారితో మాట్లాడెను. అటు తరువాత ఇశ్రాయేలు అందరూ సమీపింపగా సీనాయి కొండ మీద యెహోవా తనతో చెప్పినది యావత్తు అతని వారికి ఆజ్ఞాపించెను. మోషే వారితో ఆ మాటలు చెప్పుట చాలించి తన ముఖము మీద ముసుగు వేసుకొనెను. అయినను మోషే యెహోవాతో మాట్లాడటం ఆయన సన్నిధిని ప్రవేశించినది మొదలుకొని అతడు వెలుపలికి వచ్చే వరకు ఆ ముసుగు తీసి వేసెను. మోషే ముఖ చర్మము ప్రకాశింపగా ఇశ్రాయేలీయులు మోషే ముఖమును చూచిరి. దేవుడు మోషేను ఎందుకు ఉన్నత పర్వతము అనుభవానికి రమ్మన్నాడు? మోషేను దేవుడు ఎందుకు ఏకాంతంగా కలుసుకోవడానికి కొండే ఎక్కమన్నాడు? ఈ ఉపవాస అనుభవంలోనికి దేవుడు ఎందుకు పిలిచాడు అని అంటే, దేవుడు ముఖం ఎలాగైతే ప్రకాశిస్తుందో, ప్రకాశించటము అనంటే మహిమ, గ్లోరీకి గుర్తు. దేవుడు వెలుగుగా కనిపించాడు అంటే దాని ఆత్మీయ అర్థము గ్లోరీ, మహిమ. దేవుడి యొక్క మహిమ ఏంటి అని అంటే అది వెలుగు. ఆ వెలుగు ఈ లోకంలో వెలుగు వంటిది కాదు, అది స్పెషల్గా ప్రకాశిస్తుంది. నేను చెప్పాను, ఇక్కడ సంఘం పెట్టక ముందు దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షత. అందుకని బాపట్ల పట్టణాన్ని దేవుడు దర్శిస్తూ ఉన్నాడు. ఆయన దిగి వచ్చి ఉన్నాడు. తన మహిమను బాపట్లలో ఉన్న ప్రజలందరూ చూడబోతున్నారు. దేవుడు తన నామానికి ఇక్కడ తెచ్చుకోవాలని ఉద్దేశించిన మహిమంతా చేసుకుంటాడు. ఇక్కడ మోషే కొండ ఎక్కి దేవునితో గడిపి ఆ మహిమలోనే ఉండి వచ్చాడు కదా. ఆ మహిమనే ధరించేసుకొని వస్త్రంలో కిందకు వచ్చేసాడు. అదే మహిమతో దేవుడు కూడా వెళ్ళినాయనా అని పంపించేశాడు. ఆ మహిమను ఇశ్రాయేలు అందరూ కూడా చూచేమన్నారు తెలుసా? మోషే నీ ముఖము మేము చూడలేకపోతున్నాము, నీ ముఖము మీద ముసుగేసుకోవయా. ఆయన మహిమను అందరూ చూడగలరా? ఆయన అందరూ కలుసుకోగలరా? అందరూ దేవుడు ప్రపణిస్తారా? నోవే. దేవుడు తన మహిమను ఎవరికి ధరింప చేయడం పిలిచాడో వారికి మాత్రమే ఇస్తాడు. అందరూ చెప్పుకుంటే సరిపోదు, దేవుడు ఇవ్వాలి. వారి మీద ఉన్న దేవుడి మహిమను ప్రజలు కూడా చూడాలి. మోషే దేవుడి మహిమను మాత్రమే ధరించుకొని వచ్చాడా? దేవుడి వాక్కుని చేత పట్టుకొని వచ్చాడు. ఈ రోజుల్లో గ్రహించాల్సింది ఏంటంటే, దేవుడి వాక్యం నీ హృదయంలో ఉంటే, దేవుడి యొక్క చిత్తం ప్రకారం నువ్వు జీవిస్తూ ఉంటే, దేవుడు వాక్కుకి నువ్వు లోపడుతూ ఉంటే, దేవుడి జీవవాక్యం చేత పట్టుకొని నడుస్తూ ఉంటే, దేవుని మహిమ నీతో కూడా ఉంటుంది, నీతో కూడా వస్తుంది. దేవుడి సన్నిధి నీతో ఉంటుందని గుర్తించాలి. ఏవేవో ఉంటే కాదు, లోక సంబంధమైన ఎన్ని కలిగి ఉన్నా
సందర్భంలో మనం చూస్తాం కదా, దావీదు ముఖం కూడా ఒక సందర్భంలో దేవదూత ముఖమనే ప్రకాశించిందని ఫిలిష్తీయులు చెప్పారు. ఫిలిష్తీయుల ఒకరు. అలాగే స్టెఫను కూడా సువార్తను ప్రకటించుచూ ఉన్నప్పుడు కొందరికి దేవదూత ముఖమనే ప్రకాశిస్తుంది మన ముఖం అన్నారు. కొంతమంది ఏమో కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే, దేవుడి వాక్యాన్ని ఏక మనస్సుతో ఏకాత్మతో మంచి మనస్సాక్షితో విని రిసీవ్ చేసుకున్న వాళ్ళకేమో దేవుడి సేవకుల ముఖం ఎలా కనపడుతుంది? దేవుడి ముఖంలాగే, దేవుడి కుమారుని ముఖంలాగే కనిపిస్తూ ఉంటుంది. కొంతమందికి దేవుడి వాక్యం ప్రకటిస్తూ ఉన్నప్పుడు వారికి నచ్చలేదనుకో, ఆ దేవుడి సేవకులు ఎలా కనిపిస్తారు చెప్పనా? మొహమాటమే లేదు, దయ్యాల్లా కనిపిస్తారు. యేసయ్య తెల్లవారుజామున శిష్యులను ఎదుర్కోవడానికి వచ్చారు కదా, ఒంటరిగా ఓడలో శిష్యులు మాత్రమే పంపించినప్పుడు, వారు తిరిగి వస్తూ ఉన్నప్పుడు యేసయ్య వాళ్ళని ఎదుర్కోవడానికి తెల్లవారుజామున వెళ్తే శిష్యులు ఏమన్నారు? యేసయ్యను నేను తప్పు మాట్లాడానా? శిష్యులు ఏమన్నారు? ఆ చీకట్లో యేసయ్య వచ్చి ఉండడాన్ని చూసి భూతమై భయపడ్డారట. ఎవరు చూసి? యేసయ్యను చూసి. అప్పుడు యేసయ్య అన్నారు, నేను భూతాన్ని కాదప్పా, నేనే. కొన్ని సందర్భాలలో నిజమైన సేవకులు కొంతమందికి పిశాచులాగా, దెయ్యాలాగా, చీప్గా, చులకనగా కనపడుతుంటారు. అందుకని వాళ్ళు చులకనగా మాట్లాడతారు, పేరు మాట్లాడతారు, ధైర్యంగా కూడా. ఏమాత్రం భయభక్తి లేదు, అసలు ఏమాత్రం గౌరవించరు. కొన్నిసార్లు విన్నాను, ఆ సంచి తగిలించుకొని వచ్చేవాళ్ళు, వాళ్ళ త్యాగము, వాళ్ళ సమర్పణ ఏం తెలుసు? నిజమైన దేవుని సేవకులను గుర్తుపట్టాలి, వాళ్ళని గౌరవించాలి, వాళ్ళ మాటకు లోబడాలి. దేవుడి పిలుపులో లేని వాళ్ళ వేషాలేసి వచ్చే వాళ్ళని గుర్తుపట్టాలి ఖచ్చితంగా. కానీ నిజమైన సేవకులను భూతాలు, దయ్యాలు అని గౌరవం లేకుండా మాట్లాడితే సమస్య తెచ్చిపెట్టుకుంటారు. ఏమాత్రం సందేహం లేనే లేదు. స్టెఫను మాట్లాడుతుంటే దేవదూత ముఖంలో ప్రకాశించినట్ట కొందరికి. కొందరు పగతో రాళ్ళు రువ్వారంట. పౌలు ముఖము కూడా దేవదూత ముఖంలో ప్రకాశించిందని సాక్ష్యం చెప్పడం జరిగింది. అట్టి రీతిగా ఇక్కడ మోషే ముఖము కూడా ప్రకాశిస్తూ ఉండడం ఇశ్రాయేలు అందరూ చూశారు. ఇశ్రాయేలు అందరూ చూడాలి. ఆ ఇశ్రాయేలు అందరికంటే మోషే ఒక సెపరేట్, స్పెషల్ అని దేవుడు నిరూపించదలిసి తన మహిమను ధరింపచేసి పంపించాడు. ఆ మహిమను ధరింపచేయడానికి మోషే వాసముని తనతో కలుసుకోవడానికి కొండ ఎక్కి త్యాగం చేసి రమ్మన్నాడు. దేవుని మహిమను పొందుకోవటం అనేది సాదాసీదా కాదు. ఈ ఉన్నత పర్వతం ఎక్కి అనుభవంలోకి వస్తే అప్పుడు దేవుడు నీ ద్వారా పిలుచుకున్న పిలుపుకు అర్థం ఉంటుంది. ఆయన తన మహిమను ధరింపచేసి నీ లోకంలోనికి పంపిస్తే నీవు అడుగు పెట్టిన ప్రతి స్థలంలో నీ ముఖం కూడా దేవదూత ముఖం వలె ప్రకాశించటము, ఆ స్థలంలో ఉన్న ప్రజలు, నీ చుట్టూ ఉన్నవారు, నీ బంధువులు, నీ కుటుంబస్తులు చూస్తారు. చూచేటట్టుగా దేవుడు కనబరుస్తాడు. అవమానకరమైన దినాలు నడిపించడం వేరు. ఆ తదుపరి తన సేవకులను కనపరిచేటప్పుడు తన మహిమను వారి ద్వారా కనపరుస్తాడు. తప్పకుండా మర్చిపోవద్దు. మన దేవుడు అన్యాయస్తుడు కాదు, పక్షపాతి కాదు. నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు, నీతో ఉన్నవాడు గొప్పవాడు అని గ్రహించాలి. నువ్వు దేవుని మహిమను ఇంటి రీతిగా కనపరచాలి. అందుకే ఈ రోజున నీవు కూడా ఉన్న స్థితి సరిపోదు, ఉన్న ప్రార్థన సరిపోదు, ఎక్కడికే రా ప్రభువా అంటే సరిపోదు. నీవే ఆయనని కలుసుకోవడానికి, ఆయన ఉన్న స్థలానికి నీవు ఎక్కి వెళ్ళాలి. ఆయనకు సమీపముగా, ఆయనకు దగ్గరగా, ఆయన సన్నిధిలో గడపగలిగే కెపాసిటీ కలిగి వెళ్ళాలి.
చేసుకోవాలని దేవుడి రోజున మాట్లాడుతున్నాడు. అలాగే యేసయ్యను కూడా ఒకసారి జ్ఞాపకం చేస్తాను నేను. యేసయ్య కూడా దేవుని మహిమ యేసయ్య మీద ఎటువంటిదో, అసలు యేసయ్య ఎవరో, యేసయ్యకు ఇష్టమైన శిష్యులకు చుట్టాలని దేవుడు నిర్ణయించుకున్నాడు. సూచక క్రియలు అద్భుతాలు చేయడం ద్వారా యేసయ్య దేవుడు అని దైవ కుమారుడని చాలా మంది విశ్వసించి ఆయన అంగీకరించారు. బట్ స్పెషల్గా దేవుడు తన కుమారుడిని తాను కలిగినటువంటి మహిమలో తనకిష్టమైన శిష్యులు చూడాలని ఉద్దేశించి ఒక రూపాంతరపు కొండ మీదకి పిలిచాడు. యేసయ్య గొప్పవాడే కానీ, దైవ కుమారుడే కానీ, తండ్రి మహిమను ధరించుకోవడానికి, తండ్రి మహిమ తన మీద కనబడటానికి కొందరు చూడాలి అని అంటే ఆయన సైతము రూపాంతరపు కొండ ఎక్కాల్సింది. కాబట్టి చూస్తారా, లూకాసు వార్త 9వ అధ్యాయము 28 నుంచి 44 వచనాలు చూస్తే స్పష్టంగా అక్కడ రాయబడి ఉంటాయి. లూకాసు వార్త 9వ అధ్యాయము 28 నుంచి 44 స్పష్టంగా చదువుకోండి. నేను కొన్ని వచనాలు చదివి జ్ఞాపకం చేస్తాను, సమయం అయిపోతుంది కనుక. ఆయన యాకోబు ప్రార్థన చేయటకు ఒక కొండ ఎక్కారు. ఆయన ప్రార్థించుచు ఉండగా ఆయన ఒక రూపము మారెను. ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిసెను. మరియు ఇద్దరు పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి. వారు మోషే, ఏలియా అనువారు. వారు ఆ మహిమతో అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమముల గురించి మాట్లాడుచుండిరి. పేతురును అతనితో కూడా ఉన్నవారు నిద్రమత్తుగా ఉండిరి. వారు మేలుకొనినప్పుడు ఆయన మహిమను ఆయనతో కూడా నిలిచిన ఇద్దరు పురుషులను చూచిరి. యేసయ్య ఎప్పుడు ఒకే క్రమంలో నడవల. కొన్నిసార్లు శిష్యులందరూ తీసుకొని వెళ్తాడు ప్రార్థన చేయడానికి, సువార్తను ప్రకటించడానికి, కొన్ని ముఖ్యమైనటువంటి సంగతులు తెలుసుకోవడానికి తనకి ఇష్టమైన వాటిని వెంట పెట్టుకొని తీసుకెళ్తా ఉన్నాడు. ఆయనకి ఇష్టమైన వాళ్ళు ఎవరో మనకు ఆల్రెడీ అర్థమైపోయింది. పేతురు, యోహాను, యాకోబు. వాళ్ళ ముగ్గురిని తీసుకొని వెళ్ళాడంట. కొండ ఎక్కాడు. ఎందుకు కొండ ఎక్కాడు? కొండ ఎక్కి ఏం చేస్తున్నాడు? కొండ ఎక్కి వాక్యమే చదవట్లేదు, ధ్యానం చేయటం లేదు, ఇంకా శిష్యులకు బోధించడం లేదు. ఏం చేస్తున్నాడు ఇక్కడ? ప్రార్థన చేయటం. అలాగే ఒకానొక సందర్భంలో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చూస్తే యేసయ్య కొండ ఎక్కి జన సమూహానికి సువార్తను కూడా ప్రకటించాడు. ఈ రోజున నేను ప్రారంభంలో చెప్పాను, ఈ ఎత్తైన కొండ, ఉన్నత పర్వతము దేవుడు ఎక్కమంటుంది ఆయన సన్నిధిలో ఉపవసించి ప్రార్థన చేయటకు. ఆయన ఈ కాలంలో నీ జీవితంలో నెరవేర్చబోయే కార్యములు తెలియచేయటకు, ఆయన నీకు కొన్ని ప్రత్యక్షతను అనుగ్రహించటకు, ఆయన దాచించడం నీకు చూపెట్టి చేయటానికి. ఇక్కడ ఆయన మహిమను ధరింప చేయటానికి మోషే అయి యేసయ్య వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? ప్రార్థన చేయించు ఉండగా ఏకాంతంగానే వెళ్ళాడు అని చెప్పాలి. కాకపోతే ఆయన మహిమను అక్కడ శిష్యులకు చూడాలని వాళ్ళని తీసుకొని వెళ్ళాడు. అది దైవ చిత్తం, తండ్రి ఉద్దేశం. వెళ్ళినప్పుడు ప్రార్థన చేస్తుండగా ఎలా మారిపోయాడు యేసయ్య? ఎలా మారిపోయాడు అంటే తన ముఖ రూపం మారిపోయింది. ఆయన వస్త్రములు తెల్లనివై ధగధగ మెరిసిపోతున్నాయి. అంతేకాదు
ఇద్దరు పురుషులు మహిమా స్వరూపులుగా వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. అయితే దేని గురించి మాట్లాడారు? యేసయ్య త్వరలో ఏమి చేయాలో, తండ్రి ఏమి యేసయ్య ద్వారా నెరవేర్చబోతున్నాడో, ఆ సమయంలో దేవుడు ఏ వేటిని నెరవేర్చబోతున్నాడో వాటి గురించి మాత్రమే మాట్లాడుతూ ఉన్నారు అన్న ఇద్దరు కూడా. యేసయ్య అక్కడికి ఎక్కి వెళ్ళింది ఎందుకంటే తండ్రి మహిమను ధరించుకోవడానికి, శిష్యులు దాన్ని చూడడానికి, అంత మాత్రమే కాదు యేసయ్య విషయంలో యేసయ్య ద్వారా తండ్రి ఏ కార్యం నెరవేర్చబోతున్నాడో దానిని వినుట కొరకు కొండ ఎక్కాడు. వాటిని తెలుసుకున్న కొరకు కొండ ఎక్కాడు. కొండ ఎక్కితేనే తండ్రి మాట్లాడతాడు. ఆ అనుభవానికి వస్తేనే ఏమి మాట్లాడాలని తండ్రి ఉద్దేశించో అది స్పష్టంగా అర్థమవుతాయి. వస్త్రాలు దగదగ మెరుస్తున్నాయి, ముఖరూపం మారిపోయింది. మహిమా స్వరూపులు వచ్చి ఏరియా మోషని మాట్లాడుతున్నారు అంటే అదంతా గాడ్స్ గ్లోరీ, దేవుని మహిమ యేసయ్య దిగి వచ్చింది. తండ్రి దేవుడు తన కుమారుని యేసుక్రీస్తును తన మహిమతో నింపేశాడు, తన సన్నిధితో నింపేశాడు. దేవుడు మనల్ని ఆయన మహిమతో నింపుతున్నాడు. ఆయన మహిమను మన మీద ఉంచాడు అని అంటే తన సన్నిధినే మనతో ఉంచుతున్నాడు అని అర్థం. ఆయనే స్వయంగా మన తోడుని నడిపిస్తున్నాడు అని అర్థం. ఈ మధ్య ఒక పాట రాస్తున్నాను, కృతజ్ఞతతో పాట రాస్తున్నా. నీ సన్నిధిని మాతో ఉంచి నడిపించుచున్న మా దేవా, అగ్నివలే మా మధ్య ఉంటూ మమ్మును నడిపించుచున్న దేవా, నీ రెక్కల చాటున భద్రపరచి నడిపించుచున్న మా దేవా, నీ ప్రేమకై, నీ కృపకై, నీ భద్రతకై స్తోత్రం, నీవిచ్చిన ఈ క్షేమముకై నీకే మహిమ, నీ చిత్తముకై, నీ ఏర్పాటుకై నీకే మహిమ, నీవిచ్చిన నీ ఆత్మకై నీకే మహిమ. కృతజ్ఞతతో దేవుడే రాయించిన పాట. ఏ పాటి వారము ఇంత భాగ్యమా అని ఆ కృపను దేవుడు నీకు కూడా అనుగ్రహించాడు. ఈ రోజున మాటలు వింటున్న నీతో దేవుడు ఏం చెప్పదలిచాడు? ఈ కాలంలో నీ జీవితంలో, నీ కుటుంబంలో నీకు కలిగిన సమస్త విషయాలలో ఆయన ఏమేమైతే నిర్ణయించాడో, ఏ కార్యాలైతే నెరవేర్చాలని నిశ్చయించాడో ఆ నెరవేర్పు చూసే కాలం వచ్చింది కనుక వాటిని నీకు తెలియచేసి వాటి గురించిన ప్రత్యక్షత నీకు ఇచ్చి వాటిలో ప్రవేశపెట్టాలి అని దేవుడు ఆశపడుతూ ఈ ఉన్నత పర్వతం ఎక్కి రా అని పిలుస్తూ ఉన్నాడు. నెక్స్ట్ ఒక్క మాట చెప్పి ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. ఒక సందర్భంలో అబ్రహాము కూడా మోరియా పర్వతాల్లో ఒక కొండ మీద ఒక పర్వతం మీద ఎక్కి రా అని పిలిచాడు. అయితే ఇక్కడ విషయం ఏంటి తెలుసా? అబ్రహాముకు దేవుడు దాచిపెట్టి ఇస్తానని చెప్పి రమ్మనలా, నువ్వు ఎక్కిరా అని చెప్పాడంటే మరొక పరీక్ష పెట్టాడనుకోండి, అది తర్వాతది. ఎందుకు అబ్రహాముతో అలా చెప్పాడు అని నేను దేవుడి సంగతి కనిపెడుతున్నప్పుడు దేవుడు నాకు తెలియజేసిన సత్యం తెలియజేస్తాను. దేవుడు తన కుమారుడిని పరీక్షిస్తున్నట్టుగా తీసుకుని ఎందుకు పైకి రమ్మన్నాడు అంటే జాగ్రత్తగా వినండి. ఏ
అని పరీక్షించదలచి ఆ సాకుతో దేవుడు ఏం చేశారు చెప్పినా, కొండ ఎక్కిరా అని పిలిచాడు. అంటే తన హృదయంలో ఉన్నది ఉన్నట్టుగా దేవుడు తెలుసుకోవడానికి దేవుడికి పరీక్ష ద్వారా తను పరీక్షించాడు. ఈరోజు మిమ్మల్ని ఏదో పరీక్షించి ఎక్కిరా అంట్లా, ఇదిగో నీకు తెలియచేయాలి, నా మహిమను ధరింపచేయాలనుకున్నా నువ్వు కొండ ఎక్కిరా అంటున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఈ జనరేషన్లో ఉన్న భక్తులు ఎట్లాంటి, ఏ విషయం చెప్పకుండా దేవుడి దగ్గరకు రాదు, ఏ అద్భుతం చెప్పకుండా దేవుడి దగ్గరకు రాదు, ఉపవాసాలు ఉండవు, ఏ కారణం లేకుండా ఉపవాసాలు ఉండవు. కానీ దేవుడిని కలుసుకోవడానికి కొన్ని సందర్భాల్లో ఉపవసించి ప్రార్థన చేయడం, ఆ అనుభవాలు రావటము ఎంత దేవుడికి ఇష్టమైన పని. దేవుడిని కలుసుకోవాలి. నేను నా పని పనులన్నీ చూసుకుంటున్నాను, నా సమస్యల కోసం నా కడుపు కాల్చుకుంటున్నాను, దేవునితో గడపడానికి, దేవుని సన్నిధిని అనుభవించడానికి, ఆయన మనస్సు తెలుసుకోవడానికి, ఆయనకి దగ్గర వెళ్ళడానికి, ఆయన ప్రణాళికను తెలుసుకోవడానికి నేను కొన్ని రోజులైనా కొంత సమయమైనా నా కడుపు కట్టుకొని నా శరీరాన్ని కృషింపచేసుకొని ఆయన అనే ఆలోచన ఈనాటి భక్తులకు ఉంటుందా? ఏదో మేలు జరగాలంటే ప్రార్థన, ఉపవాసం, దేవుడి కోసం, దేవుడిని కలుసుకోవడం కోసం, ఈ ఉన్నతమైన భక్తి విశ్వాసము ఆత్మీయ అనుభవాలకి రాగలుగుతున్నారనేది విశ్వాస సమాజము. అందుకే వాక్యంలో రాయబడింది కదా, పైకి భక్తి గల వారిగా కనబడుతూ లోపల ఏదైనా శక్తి లేదు. దేవుని శక్తిని గ్రహించరు, పైకి మాత్రం చెప్పాలని నాలుగులాగా తెల్ల వస్త్రాలు. ఇది పైకి మంచిదే, దాన్ని విమర్శించడం, కానీ నేను ధరించుకున్న దానితో పాటుగా నా హృదయంలో కూడా దేవుని శక్తి గురించిన గ్రహింపు గమనం నేను కలిగి ఉండాలి. ఆ ప్రతిష్ఠత నా హృదయంలో కూడా ఉండాలి, నా క్రియలో కూడా ఉండాల్సిందే. లేకపోతే ఈ తెల్లని వస్త్రాలు ధరించుకొని తిరుగుట ద్వారా ఎవరు దేవుడి దగ్గరికి రారు. నన్ను బట్టి నేను దేవుడికి ప్రతిష్ఠించుకొని దేవుడితో గడిపి ఆయన మహిమ ధరించుకొని వచ్చి బోధించడం ద్వారా ఆయన చిత్తంలో ప్రతి ఒక్కరి దగ్గరికి వార్త వెళుతుంది, ఆయనకి ఆకర్షించబడతారు, ఆయన చిత్తము నెరవేర్చబడుతుంది. ఎక్కి రమ్మనగానే బాధ మనసులో ఉన్న దేవుడు చెప్పిన స్థలానికి, చెప్పిన సమయానికి ఎక్కి వెళ్ళాలంటే, అయితే దేవుడు నిజంగా తన నుండి ఏదైనా ఆశించి రమ్మన్నాడా? అసలు ఏదైనా ఇవ్వటానికి రమ్మన్నాడా? మన దేవుడు ఎప్పుడు కూడా మన నుండి ఆశించేది ఒకే ఒక్కటి, ఆయనతో ఎప్పుడు సంబంధాన్ని కలిగి ఉండాలని, ఆయన చిత్తంలోనే ఎప్పుడు నిలిచి ఉండాలి అని. నీ ఆస్తి పాస్తులు, నీకు సంబంధించినటువంటివన్నీ ఆయన కోరుకోవడం ఆయనకి లేక కాదు. నిన్ను ఏదో అనవసరంగా త్యాగం చేయమని ఆయన అడగడు. ఆయన నీకేదో ఇవ్వడానికి, నీకేదో కనపరచుకోవడానికి, నీకు దాచించడం తెలియచేయడానికి అక్కడ దాకా వస్తే నువ్వు అర్థం చేసుకుంటావు. ఎందుకంటే దేవుడు ముందుగా సిద్ధపరిచినవి నీకు అనుగ్రహించిన తర్వాత నువ్వు పిచ్చి పిచ్చిగా వాటిని వేస్ట్ చేసుకోకూడదు. అందుకని అక్కడికి వెళ్ళి స్పష్టంగా వాటిని గ్రహించిన తర్వాత అవి నీకు అనుగ్రహించబడితే వాటి విలువగా ఎంచి నువ్వు వాటి కొరకు జీవిస్తావు, వాటిని విలువగా ఎంచుతావు. అయితే దేవుడు అబ్రహాము ఎక్కి రమ్మనగానే బాధ గుండెల్లో ఉన్న దేవుని మాటకు లోబడి వెళ్ళిపోయాడు. దేవుడు ముచ్చట పడిపోయి అన్నాడు, అబ్రహాము దేవుడు ఎప్పుడైతే చెప్పాడు పండ ఎక్కమని, అబ్రహాము కొరకు, అబ్రహాము చేయబోయే కార్యం కొరకు తండ్రి దేవుడు తన ప్రియకుమారుడు యేసు క్రీస్తు రూపంలో ఈ లోకంలో జరగబోయే దానిని అక్కడ శాంపుల్గా ఒక నీడలాగా కనపరచుకోవాలి. ఒకటైతే మరొక శ్రేష్టమైన పొట్టేలు దాచుకున్న సంగతి అతను చూడాలి, ఆ ప్రత్యక్షతను కలిగి ఉండాలి అని అబ్రహాము అక్కడ దాకా ఎక్కి రమ్మన్నాడు. అబ్రహాము ఎప్పుడైతే
సిద్ధపరిచి పెట్టేశాడు. తన కుమారుని బలి తీసుకోవడానికి కాదు, తాను బాధ పెట్టడానికి కాదు, ఆ రూపంలో మరొక శ్రేష్టమైనది ఇవ్వడానికి ఆ పని చేస్తే, ఆ కొండ ఎక్కొస్తే, ఆయనను దర్శించుకుంటే, ఆయనకు సమీపంగా వస్తే తన పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రణాళికలను స్పష్టంగా తెలియచేయడానికి, తన ద్వారా తన సంతానం ఏ రీతిగా దీవించబోతున్నాడో స్పష్టంగా వివరించడానికి. ఏమన్నాడు దేవుడు? నీ కుమారుని ఇవ్వద్దు, ఆల్రెడీ నేను సిద్ధపరిచానయ్యా, అయితే దాన్ని నీకు చెప్పకుండా దాచాను, మరుగు చేశాను, ఇదిగో శ్రేష్టమైనది బలి కొరకు ఇవ్వు. ఈరోజు మనం గ్రహించాల్సింది, నిన్ను కొండ ఎక్కి ఉన్నత పర్వతం ఎక్కి రమ్మంటున్నాడు అని అంటే ఆయన ముందుగా నీ కొరకు దాచించిన శ్రేష్టమైనది నీకు అనుగ్రహించడానికి ఈ కాలంలో. అందుకనే ఈ టైంలో నీకు చెప్తున్నాడు, వాళ్ళు నీకు మర్మయుక్తమైన జ్ఞానాన్ని బోధించడానికి, నీ పట్ల, నీ సంతానం పట్ల, నీ పట్ల కలిగి ఉన్నటువంటి ఉన్నతమైన తలంపులు, ప్రణాళికలు నీకు స్పష్టంగా తెలియచేయడానికి అక్కడికి ఎక్కి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. ఎంత దీవించాడు అబ్రహాము దేవుడు! ఆ ఒక్క అనుభవం ద్వారా, ఆ మాటలో మాటి మాటికి ఎక్కేసాడు ఇక కొండ. ఆ ఒక్కసారి కొండ ఎక్కిన అనుభవం ద్వారా తన జీవితంలో, తన ముందు, తన తరాలన్నిటిలో క్రీస్తు రెండవ రాకడ పర్యంతము తన సంతానాన్ని ఎలా దీవించబోతున్నాడో ఆ ఒక్కసారి కొండ ఎక్కిన అనుభవంలోనే చెప్పేశాడు. నేను నిన్ను, నీ సంతానాన్ని ఆశీర్వదించబోతున్నాను. నీ సంతానము వారి శత్రువుల కవిని స్వాధీనపరుచుకుంటారు. మీ శత్రువులు మీకు సంబంధించినవి, దేవుడు మీకు అనుగ్రహించిన వాటిని దొంగిలించడానికి ప్రయత్నం చేసిన, దేవుడి ప్రణాళికలని ఉన్నప్పుడు, దేవుడితో సహవాసం చేస్తున్నప్పుడు, దేవుడి మాటకు లోపడుతున్నప్పుడు, దేవుడికి మాత్రమే భయపడుతున్నప్పుడు నీకు సంబంధించిన చీపురు పుల్ల కూడా వాళ్ళు దొంగిలించలేరు. నీవే నీ శత్రువులకు సంబంధించిన వాటన్నిటిని దోచుకునడానికి దేవుడు నిన్ను వాడుకుంటాడు, నీ జీవితంలో కార్యం చేస్తాడు. ఇది గుర్తించాలి. నీకు నేను, మనమే మన శత్రువుల గౌరవాలను స్వాధీనపరచుకోవాలి. మన శత్రువులకు సంబంధించిన వాటిని మనం స్వాధీనపరచుకోవడం కొరకు పిలువబడిన వాళ్ళము. మన శత్రువులు మన మీద జయము పొందజాలరు. అటువంటి బలహీనమైన రక్తము చేత మనం కొనబడలేదు, అటువంటి బలహీనమైన పిలుపుతో పిలువబడలేదు, అటువంటి బలహీనమైన ఆత్మ చేత మనం ముద్రించబడలేదు. దేవుని బిడ్డలు ఎంత చులకనగా చేసుకుంటారో వాళ్ళని వాళ్ళు చెప్పలేము అసలు. ఎంత చులకనో! చిన్న బలహీనత వచ్చిన, చిన్న సమస్య వచ్చిన వాళ్ళ వల్ల కాలేదా, నా జీవితం ఇంకేదో పక్కన బోర్డ్స్ పెట్టేసుకుంటుంటారు. అనుకుంటున్నావా నీ జీవితాన్ని? ఇదేమి జీవితం అనుకుంటున్నావా నీ జీవితాన్ని? ఈ భూ సంబంధమైన సమస్యలను చూసి నీలో ఉన్న దేవుని ఆత్మ ఎటువంటి ఆత్మ? దేవుడిని అనుగ్రహించిన పరసంబంధమైనవి ఎంత విలువైనవి, ఎంత ఘనమైనవి, ఎంత బలమైనవి. ఈరోజు దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నమాట, ఎన్నటెన్నటికి నీ శత్రుని దొంగిలించలేరు, నీ శత్రులకు సంబంధించిన వాటిని నీవే దోచుకోబోతున్నావు. ఆనాటి దావీదులాగా, ఆనాటి దేవుని భక్తుల్లాగా. అయితే నీవు దేవుడిని కొరకు ముందుగా దాచించిన శ్రేష్టమైనవి అనుభవించాలంటే అవి ఏమిటో నీకు తెలియాలి అంటే, నీ పట్ల దేవుని ప్రణాళికలు తెలియాలంటే, నీ సంతానము లేదా నీవు నీ శత్రువులకు సంబంధించిన వాటిని దోచుకోవాలంటే అవి ఏమేమో నీకు తెలియాలంటే ఈ ఉన్నత పర్వతం ఎక్కి రా, ఉపవాస పరిభవానికి రా, రూపాంతర పరిభవానికి రా, మహిమను ధరించుకోవడానికి రా, దేవుని సంగతులు తెలుసుకోవడానికి రా, ఉన్నతమైన ఆత్మ అనుభవానికి రా. ఈ రోజున సమయం ఎక్కువైంది అయినా కూడా భయపడద్దు.
కనుక జాగ్రత్తగా వినాల్సిందిగా నేను దేవుని పేరు మనవి చేస్తున్నాను. ఈ రోజున ఉపవాసముతో కూడిన ఉన్నత పర్వతం ఎక్కి అనుభవానికి నిన్ను నన్ను మనల్ని దేవుడు పిలుస్తున్నాడు. ఉపవాసం అంటే భయపడవద్దు. ఈ గొప్ప సంగతులు నీకు తెలియాలంటే, దైవ ప్రత్యక్షతలు నీకు తెలియాలంటే, మోషేలాగా, యేసేలాగా, అబ్రహాములాగా డైరెక్ట్ ఆయన స్వరం వినాలని ఆశ ఉంటే, ఆయనతో ముఖాముఖిగా కలుసుకోవాలంటే, ఆయన ప్రత్యక్షతను నువ్వు చూడాలంటే, కన్నులారా ఆయన నీకు అనుగ్రహించే మహిమను చూడాలంటే, నీ కొరకు ముందుగా సిద్ధపరచినవి నీకు తెలుసుకోవాలంటే రా. మోషేలాగా 40 దినాల ఉపవాస ప్రార్థనలోనికి దేవుడిని ప్రేరేపిస్తే ఎన్ని దినాల ఉపవాస ప్రార్థనలోకి నిన్ను పిలుస్తున్నాడో ఆ ప్రేరణ బట్టి నిన్ను నువ్వు సమర్పించుకొని, నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకొని, ఏకాంతముగా ఒంటరిగా రహస్యంగా దేవుడిని కలుసుకో. దేవుడే పిలుస్తున్నాడు కాబట్టి ఆయనే నీకు శక్తిని ధరింపచేసి నడిపిస్తాడు. సొమ్మసిలిన వారికి బలమిచ్చేవాడు, శక్తిహీనులకు బలాభివృద్ధిని అనుగ్రహించేవాడు, తొట్టిల్లిపోయి పడిపోయిన వారిని మరలా తిరిగి లేపి పైకి ఆకాశ గగన ఉన్నత స్థలములలో ఎగిరేటట్టుగా నిలబెట్టగలిగినటువంటి దేవుడు. అందుకే దావీదు ఉదయకాల సమయంలో ధ్యానించమని దావీదు అంటున్నాడు, ఎన్నో కొండలు ఎక్కాడు, ఎన్నో ఉన్నత పర్వతాలు ఎక్కాడు, ఎన్నో అనుభవాలకు నడిపించబడ్డాడు, ఎంతో మంది శత్రువులను జయించాడు. కానీ ఒక తనకు మించిన శత్రువుని జయించలేక తన ప్రాణం తల్లడిల్లిపోతూ, అయ్యా నీవే నాకు సహాయం చెయ్యి, ఈ ఎత్తైన కొండ, ఈ ఉన్నత పర్వతము, ఈ ఉన్నతమైన సమస్య, ఈ జటిలమైన సమస్య, ఈ నా బలమైన శత్రువును జయించడానికి నా శక్తి సరిపోతున్నా, నేను ఎక్కలేకపోతున్నా, నేను జయించలేకపోతున్నా, నీవే నన్ను నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకి ఎక్కించు అని అంటే దేవుడు ఎక్కించాడు. తను కోరుకున్నటువంటి ప్రార్థనకు జవాబిచ్చాడు. కొండ ఎక్కి కన్నీరు కాలుస్తూ మొర్ర పెట్టినప్పుడు నా శత్రువు యొక్క ప్రయత్నాలు, నా శత్రు యొక్క ఆలోచనలు నా మీద పని చేయకుండా చెడగొట్టమని కొండ ఎక్కి ప్రార్థన చేసినప్పుడు, ఉపవసించి కన్నీరు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ఒక్కదాన్ని బట్టి వెంటనే దేవుడు తన శత్రు యొక్క ఆలోచనలను చెడగొట్టి దేవుడి యొక్క చిత్తము సంపూర్ణంగా దాని ద్వారా నెరవేర్చబడేటట్టుగా కార్యము సిద్ధింపచేశాడు. జటిలమైన ప్రశ్నలు, జటిలమైనటువంటి సమస్యలు, పరిష్కారం లేనివి, నువ్వు తల్లడిల్లిపోతున్నటువంటి వాటికి పరిష్కారం కావాలంటే, దేవుడి దగ్గర నుంచి జవాబు రావాలి అనంటే, నీ ఉన్న చోటుకి దేవుని రమ్మనొద్దు. నీవే ఈ సమయంలో ఉన్నత పర్వతం ఎక్కువ, నీవు ఎక్కలేవు, ఎక్కించమని అడుగు. ఎక్కించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఎక్కి రా అని నేను పిలుస్తున్నాడు. సియోను, యెరూషలేమా, ఉన్నత పర్వతం ఎక్కువ, సువార్తను ప్రకటించుచున్నదానా బలముగా ప్రకటించుము, ఉన్నత పర్వతం ఎక్కి ప్రకటించుము, భయపడకుండా ప్రకటించుము, నేనే నీ దేవుడు అని యూదా పట్టణాలకు చెప్పు అని పిలిచిన దేవుడు ఈ రోజు నేను పిలుపునిస్తా ఉన్నాడు. నీ ఉన్న స్థితిని బట్టి గ్రహించుకొని ఆయనకు సమీపముగా కొండ ఎక్కి ఆయన కలుసుకొని ఆయన చెప్పే సంగతులు వినాల్సిన దేవుడి పేట మనం చేస్తున్నాం. ఈ మాటలన్నీ కూడా వీటిని ప్రతి ఒక్కరి హృదయాల్లో నూరంతరగా ముద్రించి ఫలింపచేయుగాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందామా? అడగండి, ప్రభువా దావీదులాగా అడగండి, అయ్యా వీటిని జయించలేకపోతున్నాను, నాకంటే మించి ఉన్నాయి, నాకంటే బలము కలిగినవి, నాకంటే జ్ఞానం కలిగినవి నేను జయించలేకపోతున్నాను. అయ్యా నేను నీ సువార్తను నీ చిత్తానుసారంగా ప్రకటించలేకపోతున్నాను. అయ్యా నేను నీ ఆత్మ బలము పొందుకోలేని బలహీనాలైపోయాను, పడిపోయాను. అయ్యా నీ కోల్పోయాను. అయ్యా అలాగే ప్రభువా నీ ప్రణాళిక నా పట్ల ఏమై ఉన్నాయో అసలు నాకేమీ తెలియలేదయ్యా. ఎంత
ఈ సందిగ్ధతలో, సందేహాలలో, ప్రశ్నల వలయములో తెలియని స్థితిలో కూర్చున్నవాడు కూర్చున్నట్టే గాక నేను ఎక్కలేను తెచ్చిన కొండ మీదకి నాకు ఎక్కించి నాకు సమాధానం ఇవ్వు, నాకు జవాబు ఇవ్వు, నాకు సంతోషం ఇవ్వు, నాకు క్షేమం ఇవ్వు, నాకు బలము ధరింపచేయి, నాకు కావాల్సినవి తెలియచేయి, నీ ప్రణాళికలు తెలియచేయి, నీ మహిమ ధరింపచేయి అని అడగండి. ఒక చిన్న ప్రార్థన. దేవా నా ప్రార్థనకు చెవియొగ్గుమా. దేవా నా మొరలకించుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా. నా ప్రాణము తల్లడిల్లగా దేవుని జవాబు కొరకు, జయము కొరకు, పరిష్కారం కొరకు, దీవెన కొరకు మొరపెడుతూ ఉన్నారా? దేవుని సమయంలో మీతో మాట్లాడుతున్నారు. నువ్వు నాకు సమీపంగా రా, ఎక్కిరా, నీకు పరిష్కారం నేను చూపిస్తా, నీకు ఆలోచన చెప్తా, నీ శక్తులకు మించిన జ్ఞానవంతమైన ఆలోచన చెప్పి నేను నడిపిస్తాను. భయపడవద్దు, కలవరపడవద్దు, దిగులు పడవద్దు. దేవుని మాటను మాత్రమే లోబడు. దేవుని చిత్తములో నీవు ఉన్నావు. దేవుడే ఈ స్థలానికి నేను పిలుచుచు ఉన్నాడు. దేవుడు ఏ స్థలంలో మాట్లాడ ఉద్దేశించున్నాడో ఆ స్థలానికి మాత్రమే మీరే రావాలి, మీరే రావాలి, మీరే రావాలి. ఈ స్థలము ఉన్నత అనుభవాలను తెలియజేసే స్థలము. ఈ స్థలము దేవుని సన్నిధి, దేవుని మహిమను కనపరిచే స్థలము. ఈ స్థలము ఎత్తైన కొండ అనుభవాలను తెలియజేసే